జై గోమాత. గోబంధువులకు అలాగే గోసేవలకు గోరక్షకులకు వీరందరికీ ఎంతో కష్టపడి గోరక్షణ చేసే వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ గోబంధువు దాచేపల్లి దేవేందర్ గుప్తా. గో సంరక్షణ చేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఒక రైతు ఒక ఆవును పెంచుకుంటా అంటే గవర్నమెంటే ఒక ఆవును అతనికి అందజేయాలి. గొర్రెలు అందజేసినప్పుడు గోవులను ఎందుకు అందజేయాలి గవర్నమెంటు? బర్రెలను ఇచ్చినప్పుడు గోమాతలను ఎందుకు ఇవ్వదు గవర్నమెంటు? 25 గొర్రెలను ఇచ్చినప్పుడు 2 గోమాతలను ప్రతి రైతుకు ఇస్తే ఏమవుతుంది? గో సంరక్షణ చేసే రైతన్నలకు ప్రోత్సాహకాలు ఇస్తే ఏమవుతుంది? గోగ్రాసం కింద గోసేవ కింద ప్రతి నెల 3,000 2,000 ఒక ఏడాది 2 ఏళ్ల పాటు ఇవ్వచ్చు కదా. గోరక్షణ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయొచ్చు కదా. మీ ఇంట్లో శుభకార్యాలకు మీరు నూతన గృహాలు కట్టుకుంటే గోమాతలు కావాలి, గోపూజలు చేయాలి, యజ్ఞయాగాలు చేస్తే గోమాత రావాలి. చివరికి గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఓపెనింగ్ చేయాలన్నా గోమాత పూజ చేయాలి. ఏదైనా ప్రభుత్వ కార్యాలయం కొత్తగా నూతనగా ఓపెన్ చేయాలన్నా గోమాత కావాలి. ప్రతి సందర్భంలో గోమాత కావాలి. కానీ బక్రీద్ లాంటి కొన్ని సందర్భాలలో కొన్ని వేల గోమాతలను చంపబడుతుంటే, హత్య గావింపబడుతుంటే గవర్నమెంట్ మొద్దు నిద్రపోతుందా? కేంద్ర రాష్ట్రాల యొక్క బాధ్యత ఏంది? గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. చెక్ పోస్టులను నిరంతరము కేవలము బక్రీద్ సందర్భంగా ఒక 10 100 చెక్ పోస్టులు కాదు, ప్రతి సందర్భంలో చెక్ పోస్టును ఒక్క గోమాత కూడా అక్రమంగా తరలించడానికి వీలు లేదు. గోరక్షణ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. తెలంగాణ సర్కారు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏకవాక్య తీర్మానం చేసి అఖిలపక్షంతో సహా వెళ్ళి ఆ తీర్మానం కాపీని